హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతవర్షిణి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో అయితే కొంచెం లేట్ అవుతుంది, సారీ అండి. ఈరోజు వీడియో ఏంటంటే పెళ్లి కార్డ్స్ అండి. పెళ్లి కార్డులు వచ్చాయన్నమాట. వాటికైతే గంధం బొట్లు అన్నీ పెట్టేసి ఫస్ట్ కార్డ్ అయితే దేవుడి దగ్గర పెట్టి అంత మంచి జరగాలి అని చెప్పి దండం పెట్టుకుందామని చెప్పేసి ఈవినింగ్ టైం అయితే పెళ్లి పత్రిక తీసుకొని నేనైతే గుడికి అయితే వచ్చేసానండి. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుడిలోకి అయితే వెళ్ళిపోయాను. ఆ రోజైతే అందరు కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారు. దేవి పూజ అయితే జరుగుతుందన్నమాట. సో నేను మా వారు మా సిస్టర్ అయితే వెళ్ళాము గుడికి. వెళ్ళి అయ్యగారికి అయితే ఒక పండు స్వీట్ నెక్స్ట్ వచ్చేసి పెళ్లి పత్రిక అయితే ఇచ్చేసామన్నమాట. అయ్యగారు గోత్రనామాలు అడిగేసి మా పేర్లు అవన్నీ అడుగుతున్నారు, అవన్నీ చెప్పేస్తున్నాము. మంచిగా అయ్యగారు దేవుడి దగ్గర పూజ చేసేసి మాకైతే మంచిగా బ్లెస్సింగ్ అయితే ఇచ్చేసారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి బయలుదేరామని, ఇదే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ టైంలో మళ్ళీ మేము ముగ్గురమే బయలుదేరి వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మేమైతే తీసుకెళ్ళిన పెళ్లి కార్డు, స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ అయితే ఒక ప్లేట్లో పెట్టి అత్తయ్య వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట. ఈ పెళ్ళి కొడుకు అమ్మ నాన్న మీరు ముందుగా ఎంగేజ్మెంట్ వీడియో చూసినట్టయితే తెలుస్తుంది. సో వాళ్ళకి పెళ్లి కార్డు ఇచ్చేసిన తర్వాత నేనైతే చిన్న షాపింగ్ కోసమని జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాను. సిస్టర్కి చిన్న గిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి వచ్చాను. ఫస్ట్ అయితే నేను పట్టీలు తీసుకుందామని అనుకున్నా. అంటే సిస్టర్ని అడిగినప్పుడు తను పట్టీలు తీసుకోక్క అని చెప్పింది. సో తను అడిగింది కదా, అవే తీసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అంతా చేంజ్ అయిపోయింది నా డెసిషన్ వచ్చేసి. ఇప్పుడు చూపించాను కదండి పాపిడి బిళ్ళలు, ఇవైతే 3.5 గ్రాముల నుంచే స్టార్ట్ అయ్యాయి. చాలా చాలా బాగున్నాయి. నేనైతే వీళ్ళని ఒక తులంలో లక్ష్మీదేవి కాసుల పేరు ఉందా అని అడిగాను. సో వాళ్ళైతే ఉంది అని చూపించేశారు. నేనైతే స్టన్ అయ్యాను. అసలు తులంలో వస్తుంది అని అయితే అనుకోలేదు. కానీ చాలా లెంత్తో చాలా చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి లలిత జ్యువెలరీలో అనమాట. చాలా రీజనబుల్గా, అంటే మనకి ఎంత తులాల్లో కావాలో అక్కడ నుంచే స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఒకసారి లలిత జ్యువెలరీకి ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతాయి. ఇప్పుడైతే నేను తాడు చూస్తున్నానండి. అంటే ఇది ఆల్రెడీ నాకు పెళ్ళిలో పెట్టిన తాడు ఉందన్నమాట. సో దాన్ని ఎక్స్చేంజ్ చేసి తీసుకుందాము అని చిన్న థాట్ ఉండే. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేయకూడదు కదా, ఇట్లా పెళ్లి టైంలలో అయితే తీసుకోవచ్చు అని అంటారు. కాబట్టి సరే ఒకసారి చూద్దాము అసలు ఎంత వెయిట్ వస్తుంది ఏంటి అనేది అయితే అనుకొని మేమైతే కొన్ని చూసాము. ఇవేంటంటే 18 గ్రాములు 20 గ్రాముల్లోనే ఉన్నాయి. తాడు మోడల్ వచ్చేసి మనకి తాడు మోడల్ లాగా వచ్చేసి సైడ్ మట్టి చిన్న చిన్న బూటీస్ లేకపోతే చిన్న స్టోన్స్తో వస్తున్నాయి కదా, సో అలాంటిది అనమాట. తక్కువ వెయిట్లో ఉన్నాయి. నాకు అవి చాలా పల్చగా అనిపించి 2 తులాలు 2.5 తులాలు ఉన్నా కూడా అవి పల్చగా అనిపించాయి నాకు. ఎందుకో అసలు మెల్లో వేసుకొని చూసినా కూడా నా మెల్లో ఉన్న తాడుకి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా మా వారు వద్దు, ఇప్పుడు నువ్వు మెల్లో ఉందే బాగుంది, ఇప్పుడు ఏం ఎక్స్చేంజ్ చేయకు అని అనేసరికి సరే అని చెప్పి మేము ఇంకో ఐటెం అయితే చూస్తున్నాము. ఇప్పుడు మా వారు చూపిస్తున్నారు కదా, అవైతే పుస్తల మధ్యలో పెట్టుకుంటారు కదండి గుండ్లు. సో అవ్వన్నమాట. నాకెందుకో ఇప్పుడు పట్టీలు ఇచ్చినా కూడా అందరు పెట్టుకోరు కదా. ఇప్పుడు తనంటే డాక్టర్, నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ తను హాస్పిటల్కి వెళ్తుంది. సో అంత పెట్టుకుంటుందో పెట్టుకోదో అన్న థాట్కి సరే గుండ్లు తీసుకుంటే ఎప్పుడు పుస్తల్లోనే ఉంటాయి కదా అన్న ఇదికి నాకెందుకో తీసుకోవాలనిపించి అప్పటికప్పుడు డెసిషన్ చేంజ్ చేసుకొని గుండ్లు అయితే తీసుకున్నాను. మా వారైతే బిల్ వేయిస్తున్నారనమాట. చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి. 2 గుండ్లు తీసుకున్నాను, తక్కువ ప్రైస్కే వచ్చినాయి అనిపించేసింది నాకు. సో షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము. మేము షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేలోపు అబ్బాయి వాళ్ళు కూడా, అంటే అబ్బాయి వాళ్ళ తరపున మాకు కార్డు ఇవ్వడానికి అయితే వచ్చారనమాట. అమ్మ నాన్నే పీటల మీద కూర్చొని పెళ్లి చేస్తున్నారు కాబట్టి మమ్మీ డాడీకే ఇవ్వాలి అనేసరికి మేము వచ్చేసరికి మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసి ఉన్నారనమాట బాబాయ్ వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి వాళ్ళ తరపున వాళ్ళ మేనత్త, మేనమామ, నెక్స్ట్ వాళ్ళ సిస్టరు, వాళ్ళ బ్రదర్స్ అయితే వచ్చారు. కూర్చొని చిన్న చిట్చాలాగైతే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తిని పెడుతున్నారు కదా, తినైతే పిన్ని అవుతుంది అనమాట నాకు. సో తను తీసుకొచ్చినవి అన్నీ పెడుతుంటే నేను అవన్నీ ప్లేట్లో అయితే సదురుతున్నాను అనమాట. ఫ్రూట్స్, ఫ్లవర్స్, కార్డు, స్వీట్స్ ఇలా అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ సదిరేసి నేను పిన్నికి ఇచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే పిన్ని అవన్నీ తీసుకొని గంధం, కుంకుమ అయితే అన్నీ తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ అయితే పెట్టేస్తున్నారు. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడైతే అక్కడ అత్తయ్యను మామయ్య ఒక్కళ్ళే ఉన్నారు.
ఇంకా నేనైతే అక్కడ వాళ్ళ కార్డు ఇచ్చేసి వెంటనే బయలుదేరి వచ్చేసాము. ఎందుకంటే కొంచెం షాపింగ్ ఉంది చెయ్యాలి అని చెప్పేసి మేము అక్కడ టైం ఎక్కువ ఏం స్పెండ్ చేయలేదు. అందుకే అక్కడ వాళ్ళ ఇంట్లో నేను వీడియో అయితే ఏం తీసుకోలేదన్నమాట. అది ఇప్పుడు తిని చూస్తున్నారు కదా బ్లూ శారీ, తనైతే అబ్బాయి వాళ్ళ సిస్టర్ అనమాట. ఇప్పుడు మాకు అంటే నాకంటే చిన్న సిస్టర్ అని పిలుస్తుంది నన్ను. తను ఇప్పుడు మా సిస్టర్కి ఆడపడుచు అనమాట. పిన్ని అయితే అందరికీ గంధమను కుంకుమ బొట్లు అయితే పెట్టేసింది. మమ్మీ వాళ్ళకి అదే చెప్తుంది, మేము ఎప్పుడో బయలుదేరి వచ్చాము, ఇక అందరికీ కార్డులు ఎవరికి ఇవ్వాలనుకుంటూ చూసుకుంటూ అయితే ఇట్లా వస్తున్నామని చిన్నగా అది మాట్లాడుతున్నారనమాట. మేము అనుకుంటున్నాము పెళ్ళి తొందరగా స్టార్ట్ అయిపోతున్నాయి, అంతా హడావిడి అయిపోతుంది, ఎలా జరుగుతుందో ఏంటో అంతా. ఇప్పుడు వీళ్ళు ఫోటోషూట్ అని పెట్టుకున్నారు, అన్నీ కరెక్ట్ టైం జరుగుతాయా లేదా అనేది కొంచెం చిన్న డిస్కషన్ లాగా అయితే పెట్టుకుంటున్నాం ఇక్కడ అందరం కలిసేసి. ఇప్పుడైతే అబ్బాయి వాళ్ళ మేనమామ అత్తయ్య అయితే మమ్మీ వాళ్ళ ఇద్దరికైతే పెళ్లి కార్డుని అయితే ఇస్తున్నారు. సో దీన్ని అయితే చిన్న వీడియో క్లిప్ లాగా తీయమంటే తమ్ముడు తీస్తున్నాడు అనమాట. ఏదైనా కుంకుమ బర్ని లేదని చెప్పి ఇవ్వమంటే నేను ఇస్తున్నాను. వీడియో అయితే బాగుంటుందండి, అన్ని వీడియోస్ చాలా చాలా బాగుంటాయి, చూడండి, నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మంచిగా నా వీడియోస్ని సపోర్ట్ చేసి ముందుకి తీసుకెళ్తుంటే మంచి మంచి వీడియోస్ ఇంక మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మమ్మీ వాళ్ళకైతే కార్డ్ ఇచ్చిన తర్వాత స్వీట్స్ అయితే తినిపించుకుంటున్నారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ మనకి కార్డ్ ఇచ్చిన తర్వాత అబ్బాయి వాళ్ళు తీసుకొని వచ్చారు కదా, సారీ, ఏంటంటే ఆడపడుచులు వచ్చి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఏదైనా ఇచ్చి పంపించాలి అన్న థాట్లో మేమైతే పిన్ని వాళ్ళకి నెక్స్ట్ తిను మా ఇప్పుడు ఆడపడుచు అనమాట, తినకు కూడా మేమైతే బట్టలు పెట్టి పంపించామన్నమాట. తినకైతే జాకెట్ ముక్క పెట్టేశాము. నెక్స్ట్ పిన్నికి వచ్చేసి శారీ అను, బాబాయ్కి వచ్చేసి టవలను లుంగి అయితే పెట్టేసింది మమ్మీ వాళ్ళు. ఎందుకో మనకి కార్డు తీసుకొని వచ్చారు కదా ఆడపిల్లలు, అలా ఇచ్చి పంపించాలి అని అనేసరికి మేము అప్పటికప్పుడు తీసి వాళ్ళకి అలా పెట్టేసి పంపించామన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఇది మా మమ్మీ వాళ్ళని పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నారనమాట. అంటే ఫస్ట్ మనకి కార్డు ఇచ్చింది అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి ఇవ్వాలి, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆ కార్డు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మా మమ్మీ డాడీ వాళ్ళని కూడా పర్సనల్గా సపరేట్గా అత్తయ్య వాళ్ళు మీరు రండి అని చెప్పారనమాట. నెక్స్ట్ నాకు కూడా ఇచ్చి పలానా డేట్న పెళ్ళి తప్పకుండా రావాలని చెప్తుంటే ఎందుకు రాము అని చెప్పి నేనైతే నవ్వుతున్నాను. నెక్స్ట్ మా బాబాయ్ వాళ్ళ ఇంటి పక్కనే మావయ్య వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. సో వాళ్ళకి కూడా కార్డు ఇచ్చేద్దామని చెప్పేసి రమ్మంటే నేను మా సిస్టర్ కూడా వచ్చేసి అక్కడికి కార్డు అయితే ఇచ్చేసాము. అంతా కూర్చొని కొంతసేపు చిట్చాట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేనైతే చెల్లికి శారీ తీసుకుందాం, పెళ్లి కూతుర్ని చేస్తున్నాను నేను, సో తనకైతే శారీ తీసుకుందాం అని చెప్పేసి నేను ఇంటికి దగ్గరలో ఉన్న షాప్కి అయితే వచ్చేసాను అనమాట. చాలా చాలా శారీస్ ఉన్నాయి, మంచి డిజైనింగ్ వేర్ కూడా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి శారీస్ అన్నీ. సో తనకి ఏది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోమని చెప్పాను, తనైతే చూసుకుంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ శారీలలో తనకి ఏది బాగుంటుందో కమెంట్ చేయండి. అండ్ వీడియో అయితే ఇదేనండి, లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి, చాలా బాగుంటాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.